క్రైస్తల అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఈ మాట మనం ధ్యానం చేస్తే దేవుని యందు భయము కలిగిన వాడు పవిత్రుడు అవుతాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, మనం ఆది కాండంలోకి వెళ్తే ఎలాగనగా బానిసగా అమ్మబడిన యోసేపు మరి దేవునికి భయపడటం వలన తన యజమాను భార్య ఎంతో శోధించింది. తన పాపానికి ఎక్కడ కూడా తావు లేకుండా పారిపోయాడు. పారిపోవటమే కాకుండా ఏమంటున్నాడు, ఆదికాండం 39 అధ్యాయం 8-9 వచనాలు చూస్తే అతను ఏమంటున్నాడు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు నాకు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నవో అతడు ఎరుగుడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవరునూ లేరు. నీవు అతని భార్యమని నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపకుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో చెప్పాను. చూసారా ఎంత మరి యోసేపు దేవుని భయం కలిగి ఎలా ప్రవర్తిస్తున్నాడో. పాపానికి దూరంగా పారిపోయాడు. మరి యవ్వన కాలం యవ్వనస్తులారా మీరు ఆలోచించండి. యవ్వన కాలంలో మరి ఎన్నో శోధనలు మరి వచ్చినప్పుడు మనం దూరంగా పారిపోవాలని దేవుడు చెప్తున్నాడు. యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ స్థలంలో ఆ సమయంలో మరి యోసేపుకి ఆ శోధన వచ్చినప్పుడు మరి తన యజమాను లేడు, మరి పనివారు లేరు, ఎవరు లేరు. యోసేపు ఏం చేసినా కానీ చూసేవారు కూడా లేరు, అడిగేవారు కూడా లేరు. కానీ అతడు దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడటం వలన అతడు ఆమెతో ఏ పాపం చేయలే. మనం ఆది కాండంలో యోసేపుని గురించి ధ్యానం చేసినప్పుడు తెలియపరుస్తుంది అనమాట. కాబట్టి యోసేపు వలె మనం దేవుని యందు భయం కలిగి ఉంటే యోసేపు వలె పవిత్రులుగా మనం జీవించగలం. అంటే ఈరోజు మన వాక్యంలో మనం ఏం నేర్చుకున్నామంటే యెహోవా యందలి భయము పవిత్రమైనది అని నేర్చుకున్నాం. అయితే దేవుని యందు భయం కలిగి ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటి, కలిగే మేళ్ళు ఏంటి, 3 విషయాలు మనం నేర్చుకుందాము. చూడండి, కీర్తన గ్రంథం 111వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయం కలిగి ఉంటే మనకి ఏమి లభిస్తుందంటే జ్ఞానం కలుగుతుంది అనమాట. దైవ జ్ఞానంతో నింపబడతాం మనము. దైవ జ్ఞానం నింపబడటం వలన దేవుని యొక్క నడిపింపును మనం పొందుకుంటాం. దేవుని ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటాం అనమాట. మన సొంత ఆలోచన ప్రకారం మనం నడుచుకోలేవు. దేవుని జ్ఞానంతో నింపబడతాం అనమాట. మళ్ళీ రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అంటే దేవుని యందు భయం కలిగి ఉంటే సువాసన కలిగిన జీవితం అనుగ్రహించబడుతుంది. అంటే సువాసన అంటే మంచి పరిమళ వాసన. మన జీవితాలు పరిమళ వాసనగా ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. మన సాక్ష్య జీవితము మనకి ప్రవర్తన ఎలా ఉంటుందంటే పరిమళ వాసనగా. చూసారా యోసేపు జీవితం ఎంత పరిమళ వాసన ఉంటుంది. ఇప్పటికీ ఈనాటికి కూడా అతను జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అంటే ఆ సాక్షి జీవితము పరిమళ వాసన ఉంటుందని దేవుడు చెప్తున్నాడు అనమాట. అలాగనే మూడవది విషయం చూస్తే యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. అంటే మనకి గొప్ప స్థితి కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుని యందు భయం కలిగి ఉండటం వలన మనకి ఐశ్వర్యం లభిస్తుందంట. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నాయి. మనం ఎప్పుడైతే భయం కలిగి ఉంటామో దేవుని యందు భయం కలిగి ఉంటామో, దేవుని భయం కలిగి పాపం విడిచిపెడతామో, మరి మన శరీరానుసారంగా నడుచుకోకుండా ఉంటామో అప్పుడు దేవుడు మనకు ఐశ్వర్యం ఇస్తాడని దేవుడు చెప్తున్న వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనం దేవుని యందు భయము కలిగి ఉన్న వ్యక్తి ఎవరో మనం నేర్చుకున్నాము. అదేవిధంగా భయం కలిగి ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటో మనం నేర్చుకున్నాం. మొదటిగా యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. రెండవదిగా యెహోవా యందలి భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. మూడవదిగా యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఈ మాటలు మన కొరకు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ గొప్ప నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఈ మాటలు ఎంతమంది విన్నారో. ఆనాడు యోసేపు యవ్వన కాలంలో తండ్రి తన జీవితంలో శరీరానుసారంగా ప్రవర్తించకుండా దేవాహ్యమునేచి నుంచి పారిపోయాడు ప్రభా. యవ్వన బిడ్డలందరూ కూడా మా యొక్క యవ్వన బిడ్డలందరూ కూడా ప్రభా, కుమారులు కుమార్తెలను తండ్రి ఆ రీతిగా తండ్రి పరిశుద్ధంగా జీవించడానికి నీ ఎందుకు భయం కలిగి ఉండటానికి కృప దయచేయి. విన్న వాక్యం ముందునంతలో ఫలింపు దయచేయి. ప్రతి వారిని దీవించండి. యేసు పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.